పట్టి కుకింగ్ అయితే చేయాలనుకుంటున్నాము. ఎవరైనా టేస్ట్ కూడా అప్పుడు చాలా బాగుంది. అందుకని తీసుకొచ్చి ఒక్కో పీస్ని అంగుళం పీస్గా కట్ చేశాను. ఎందుకంటే ఉప్పు కారం కానీ లైక్ కొట్టి ఎవరికన్నా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మీరు అయితే ఎక్కిచ్చేద్దాం. చికెన్లోకి అల్లం కడుగుతున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ సాంబార్ కోసం తీసుకొచ్చాను. కాకపోతే సాంబార్ వండుదాం కానీ వండలేకపోయాం. అందుకని చికెన్ కర్రీ వేసేస్తున్నాం. ఈ వీడియోలో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ రెండూ చేద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి. కొట్టడం వల్ల ఏంటంటే మరింత మందికి వెళ్ళిద్ది. అది ఎందుకు లైక్ కొట్టమని అడుగుతున్నానంటే కొట్టడం వల్ల ఒక్క లైక్ కొడితే 10 మందికి చూపించిద్ది అన్నమాట యూట్యూబ్లో. అందుకని కొట్టమంటున్నాను. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దాం. కర్రీ ఒక్కోసారి ఒక్కోలాగా చేయాలి. అప్పుడే మనకి తినేటప్పుడు డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా మారిద్ది. తినాలని ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిద్ది. అలాగే కొంచెం పసుపు, వేగిన తర్వాత శుభ్రం కడిగి పెట్టిన చికెన్ అయితే వేసేద్దాం. ముక్కల మటుకి బాగా టేస్ట్గా ఉండాలంటే 1 ఇంచ్ ముక్కలు కోసుకోండి. 1 ఇంచ్ అంటే మన ఏళ్ళకి ఫింగర్ కార్డ్ ఉంటాయి కదా, ఎంతంత అనమాట. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించేద్దాం. 2 నిమిషాలు చూడండి, కలరే మారిపోయింది. సాల్ట్ వేసుకోండి. ముక్కలు లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ముక్కలు సరిపడా వేసుకోండి. తర్వాత గ్రేవీ టమాటాలు అయిన తర్వాత మళ్ళీ లైట్గా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. కూరకు ఎప్పుడైనా 2 సార్లు వేసుకోవాలి ఉప్పు. ఎందుకంటే ఒకేసారి అయితే ఎక్కువ అయింది. ముక్కలకు బట్టి అంత ముక్కలకి వేసుకోవాలి. తర్వాత టమాటాలు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలి. టమాటాలు వేసేసుకుందాం. టమాటా, పచ్చిమిర్చి. టమాటా కొంచెం ఘాటు కోసం ముక్కలు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇందాక ఆనియన్స్ కోసం వేసాం, ఇప్పుడు మళ్ళీ మామూలుగా వేస్తాం. ఇవి ముక్కలకు బాగా పట్టిద్ది. ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను కానీ చెప్పడానికి కుదరట్లేదు. ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. హైవే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, ఎక్కువగా వెహికల్స్ ఉంటాయి, అక్కడ మాత్రం స్లో మాత్రం అవ్వద్దు. కొంచెం స్పీడ్ పెంచుకొని ముందుకైనా వెళ్ళండి కానీ అక్కడ మాత్రం వెయిట్ చేయొద్దు. ఎందుకంటే వెనక నుంచి వచ్చే కార్లు 180, 130 దాకా వస్తాయి. అంత స్పీడ్ని రావటం ఏంటంటే మనల్ని సందుల్లో ఉంటాం కాబట్టి మనల్ని గుద్దేస్తే చాలా ప్రమాదకరం. మా ఫ్యామిలీలో కొంతమందికి అలా జరిగింది కాబట్టి తెలిసిన వాళ్ళకి మీకు చెప్తున్నాను, లైట్ తీసుకోవద్దు. రీసెంట్గా కూడా చూశాను నేను. కారం వేసేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్. కారం వేసిన ఎమ్మటే స్మెల్ అయితే మారిపోయింది. ఇక్కడి నుంచి కర్రీ స్టార్ట్ అయింది. పక్క ఇళ్ళ నుంచి పక్క సందుల దాకా వెళ్ళిద్ది. కర్రీలో వాటర్ వేయకూడదు అనుకున్నాం కాబట్టి వెండి కొబ్బరిని కూడా కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసాం. జనవరి నెలలో అయితే ఒక నది దగ్గర ఫిష్ కర్రీ ఎమ్మటే మేమే పట్టి కుకింగ్ అయితే చేయాలనుకుంటున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఉండండి. దానివల్ల మేము వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వచ్చింది నోటిఫికేషన్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. కాకపోతే ఇంకా వాచింగ్ అవర్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇవి వీడియోలు అందుకే ఫుల్ వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.